యష్ ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? పొద్దువాలిపోయిందే సింధూరవ్వా, ఒడ్డు సిన్నబోయిందే సింధూరవ్వా. కంట నీరు పొంగింది సింధూరవ్వా, కిరటమాగిపోయింది సింధూరవ్వా. రే యష్, ఏంట్రా ఈ టైంలో వచ్చి వెళ్తున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, ఎందుకో నిన్ను చూడాలనిపించింది. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోతున్నాను. అబద్ధం చెప్పకేష్. నీకేమైనా మనసు బాగోలేకపోతే తప్ప నువ్వు ఈ వేళప్పుడు ఎప్పుడు నా దగ్గరికి రావు. ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఏంటో చెప్పరా? ఏం లేదమ్మా, ఒక్క 10 నిమిషాలు నీ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాను. అత్తయ్య రూమ్ డోర్ తీసుందేంటి? ఏమైందిరా? ఈ అమ్మ దగ్గర ఏది దాచావు కదా, మరి చెప్పరా, నీ మనసులో ఉన్న బాధ ఏంటసలా? నాతో చెప్పి నీ భారాన్ని తగ్గించుకోరా. వర్క్ ప్రెషర్ అమ్మా, బాగా స్ట్రెస్ అనిపిస్తోంది. నీ ఒళ్ళో తల పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, అందుకే వచ్చాను. ఇందాకటి వరకు నా గుండెంతా చాలా భారంగా ఉందమ్మా, ఇప్పుడు కొంచెం బాగుంది. నాకు అలాగే ఉందిరా. మీ నాన్న వెళ్ళి ఎన్ని రోజులవుతుంది? ఎందుకురా ఆయన నన్ను ఎలా ఏడిపిస్తున్నాడు? నిన్ను సింధుని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు మీరు. నేను చంద్ర కూడా మీకంటే ప్రేమగా ఉండేవాళ్ళం. కానీ
మీ నాన్నలో ఒకటే లోపం, అలక. ఊరికే అలుగుతాడసల. పెళ్ళైన దగ్గర నుంచి చాలా మార్చాను, కాని ఆ ఒక్క లక్షణం మాత్రం మార్చలేకపోయాన్రా. ఈ మధ్య ప్రతి విషయంలో మీ నాన్నే గుర్తుకొస్తున్నారా. మరి మీ నాన్నకి నేను గుర్తైనా వస్తున్నానంటావా? ఎంతైనా పిచ్చిగా ప్రేమించేశాను కదా, అందుకే అలసైపోయాను. తెలియక ఏమన్నానో అలిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో రమ్మంటున్నా ఏదో ఒక వంక చెప్పి రావట్లేదు. మీ నాన్న కోసం ఎదురు చూసి నేను అలసిపోయాన్రా. చివరికి అసలే పోతానేమో. పోనీ అప్పుడైనా చంద్ర నన్ను చూడ్డానికి వస్తాడంటావా? నువ్వు అలా మాట్లాడకమ్మా. నాన్న వస్తాడమ్మా, ఖచ్చితంగా వస్తాడమ్మా. వస్తాడు కదా. అయితే నువ్వు రేపే ఫోన్ చేసి పిలిపించు. నువ్వు చెప్తే మీ నాన్న వింటారా? పిలుస్తానమ్మా, ఖచ్చితంగా పిలుస్తాను. నేను ఏమన్నానో ఏంటో బాగా అలిగి వెళ్ళిపోయాడు. ఇంట్లో భార్య బాధపడుతుందని, పిల్లలు దిగులు పడతారని ఆయన కనిపించదారా? నా కోసం కాకపోయినా కనీసం పిల్లల కోసమైనా ఒక్కసారి వచ్చి వెళ్ళమన్రా. దేవుడా, యష్ పైకి ధైర్యంగా మొండిగా కనిపిస్తాడు, కానీ ఏదైనా జరిగితే అస్సలు తట్టుకోలేడు. చిన్న పిల్లాళ్ళ ఏడుస్తాడు. అత్తయ్య పరిస్థితి తెలిసినప్పటి నుంచి తను పడుతున్న టెన్షన్ నేను చూడలేకపోతున్నాను. దయచేసి తనకి ధైర్యాన్ని, ఎన్నిసార్లు భరించే శక్తిని ఇవ్వు. అవసరమైతే నా ప్రాణాన్ని, నా శక్తిని కూడా తనకే ఇచ్చేయి, కానీ తను కృంగిపోకూడదు. వీళ్ళు మళ్ళీ మళ్ళీ నన్ను ఇరికించేస్తున్నారు. పదే పదే నన్ను తేజతో కమ్ముటయ్యేలా చేస్తున్నారు. ఓ ముసల్దాన్ని వదలకూడదు. వసే ముసల్దానా, వస్తున్నానే. అమ్మమ్మా, మీరు నాకు నిన్నిచ్చింది స్వీటేనా? అందులో ఇంకేమైనా కలిపారా? తెల్లారేసరికి నీకు ఆ విషయం అర్థమై ఉండాలే. నేను మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏమనిస్తావు? నా మొగుడుతో నన్ను కాపురం చేయమంటుంది అని ఇస్తావా? కాపురం చేస్తాననే కదా ప్రమాణాలు చేసి ఇంట్లోకొచ్చావు. నువ్వు కిలాడీవైతే నేను జగత్ కిలాడీనే. ఇదిగో నాతో పెట్టుకోకు.
నీ మెళ్ళో తాళి పడ్డాక కాపురం చేయడం తప్ప వేరే మార్గమే లేదు. ఇప్పటికే 2 రాత్రులు అయిపోయినాయి. ముచ్చటగా 3వ రాత్రి కూడా నేనే జరిపిస్తాను. ఇదిగో నీకు ముందే చెప్పినట్టుగా సంవత్సరం తిరక్క ముందే నువ్వు కొడుకునో కూతుర్నో ఎత్తుకునేలా చేస్తాను. హా, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. రాసి పెట్టుకో. ఛ! ఆరాధ్య, నీకోసమే వచ్చాను ఆరాధ్య. ఈ మధ్య నువ్వు చాలా బిజీ అయిపోయావు పిన్ని. నాతో, రిషితో, శశితో అస్సలు టైం స్పెండ్ చేయట్లేదు. ఏమైంది పిన్ని? అందుకేనా నా ఆరాధ్య బంగారం రెస్పాన్సిబిలిటీ తీసుకుంది? వాళ్ళ చేత హోంవర్క్ చేపిస్తోంది, వాళ్ళని ఆడిస్తోంది. అప్పుడప్పుడు వాళ్ళకి కేక్ లాంటివి చేయడానికి వంటగదిలో ఎక్స్పెరిమెంట్లు చేస్తోంది. వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే నాకు తెలియని ఎనర్జీ వస్తుంది పిన్ని. అక్క అక్క అంటూ క్యూట్గా నా చుట్టూ తిరుగుతుంటారు. రిజల్ట్స్ వచ్చాయిగా, నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మంచి కాలేజ్లో అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నా. నేను నా బెస్ట్ ఫ్రెండ్ ZETP కాలేజ్లో అడ్మిషన్ టెస్ట్ రాశాం. అదే నా డ్రీమ్ కాలేజ్. నా ఫ్రెండ్ని నేను మోటివేట్ చేసి రాపించాను. బ్యాడ్ లక్ ఏంటంటే దానికి అడ్మిషన్ వచ్చింది, నాకు 1% మిస్ అయింది పిన్ని. అదే కొంచెం బాధగా ఉంది. కానీ బెంగళూరులో ఇంకో కాలేజ్లో ట్రై చేస్తున్నానులే. నా బంగారానికి బ్యాడ్ లక్కా? అది నీ దరిదాపుల్లో కూడా రానిస్తానా? ఏంటి పిన్ని ఇది? చూడు, నీకే తెలుస్తుంది. వావ్! ZETP కాలేజ్లో అడ్మిషన్ వచ్చిందా? ఎలా పాసిబుల్ అయింది పిన్ని? వాళ్ళు క్వాలిఫై కాకపోతే ఇవ్వరు కదా. పాసిబుల్ అయ్యేది కాదు మీ నాన్న లేకపోతే. ఆ మనిషి చేశాడా? నేను నమ్మను పిన్ని. నువ్వు నమ్ముతావని చెప్పడం లేదు, నీకు నిజం తెలియాలని చెప్తున్నాను. తేజ నీకు ఈ కాలేజ్లో అడ్మిషన్ ఇప్పించడానికి చాలా కష్టపడ్డాడు. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. ఏది మనల్ని డామినేట్ చేస్తే అదే మనం. తేజ కూడా మారుతున్నాడు ఆరాధ్య, నువ్వు గమనించట్లేదంతే. ఈ అడ్మిషన్ కూడా నేనే ఇప్పించానని చెప్పమన్నాడు. లేదంటే నువ్వెక్కడ రిజెక్ట్ చేస్తావో అని భయపడ్డాడు. అందుకే అడ్మిషన్ లెటర్ కూడా నన్నే ఇవ్వమన్నాడు. ఇక మీదటి ఏం కావాలన్నా తననే అడగమని చెప్పాడు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇప్పుడు నా బంగారం పెద్దదైపోయింది. చెప్పేవి వినటం కాదు, చూసి తెలుసుకుంటుంది. అన్ని కళ్ళతో కాదు, కొన్ని మనసుతో చూడు. ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. యష్, టిఫిన్ చేద్దుగాన్రా. యష్, రాత్రి కూడా నువ్వేమీ తినలేదు. అత్తయ్య కూడా తినకుండానే పడుకున్నారు. నువ్వు తింటే కాని అత్తయ్య తినరు. నువ్వెళ్ళి తనని పిలువు యష్. అమ్మ మొహం చూడ్డానికి
తనకి ఎదురుపడ్డానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు సింధు. తన కళ్ళల్లోకి చూసి ఎలా అబద్ధం చెప్పను? రే యష్, ఇప్పుడు ఎలా ఉందిరా నీకు? నీరసం తగ్గిందా? ఇప్పుడు పర్లేదమ్మా, బానే ఉంది. అయితే ఇప్పుడు ఢిల్లీకి బయలుదేరదామా? ఫ్లైట్ బుక్ చేయరా? మీ నాన్నని కలవటానికి వెళ్దాం. నిన్నే ప్రయాణం అవ్వాల్సిందే. నీ ఆరోగ్యం బాలేదని ఆగిపోయాం. ఇప్పుడు బాగానే ఉందంటున్నావుగా. టికెట్స్ బుక్ చేసేరా, మనం వెళ్దాం. అయ్యో, మళ్ళీ బొట్టు పోయిందేంటి? ఈ మధ్య ఏంటో మొహం మీద బొట్టే నిలవటం లేదు. యష్, కంట్రోల్ చేసుకో. ఒట్టు సిన్నపోయిందే సింధూరం కంట నీరు పొంగిందే సింధూరం కెరటమాగిపోయింది సింధూరం సింధు, స్టిక్కర్స్ ఎక్కడా? ఇక్కడే ఉన్నాయా? చంద్ర ఆలోచనలతో నేను ఏది పట్టించుకోవటం లేదురా. అసలు అన్నీ మర్చిపోతున్నాను. అదేం లేదత్తయ్య, వాతావరణం వేడిగా ఉంది కదా, చెమట వల్ల అయ్యి ఉంటుంది అత్తయ్య. రేయ్, నువ్వు నా మొహం చూడగానే అడిగేస్తావు కదరా బొట్టు లేదని. నువ్వు గమనించలేదా? నువ్వు మీ నాన్న నేను బొట్టు పెట్టుకోకుండా కనిపిస్తే చాలసలా. ముందది పెట్టుకునేదాకా వదిలేవారే కాదు. ఆ దేవుడు కూడా జాలి లేనివాడమ్మా. ఇష్టమైన వాటిని లాక్కుంటాడు. నువ్వు ఇప్పుడు బొట్టు పెట్టుకోమ్మా అని నేను ఎలా చెప్తానమ్మా? అది నీకు శాశ్వతంగా దూరమైందని నీకెలా చెప్పాలి? ఈ జన్మలో ఇంక నిన్ను నిండు ముత్తైదువులా చూడలేనని ఎలా చెప్పాలి? ప్లీజ్ యష్, కంట్రోల్ చేసుకో. ఏమైందిరా? మీ నాన్న గుర్తొచ్చాడా? సరే, టికెట్స్ బుక్ చేస్తావా? నువ్వు నిన్న మీ నాన్న సంగతి తేల్చేస్తాను అన్నావు కదా. ఆ ఆవేశం తగ్గించుకోకురా. అసలా మనం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈ అమ్మ వైపే నువ్వు మాట్లాడాలి. అమ్మా, అది అది ఏమైందిరా? అది ఏమైంది యష్? నీకేమైనా ప్రాబ్లమా? అయినా తేజ ఈ రోజు నీకేవో బ్యాంక్ పనులున్నాయని చెప్పాడు కదా, మర్చిపోయావా? అవును.
కొన్ని పనులున్నాయి. అవి చాలా ముఖ్యమైన పనులమ్మా. దొరికావు యష్. అందుకే పొద్దున్నే నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసాను. అత్తయ్యని నేను ఢిల్లీకి తీసుకెళ్తాను. మీరేం కంగారు పడకండి అత్తయ్య, నేను మిమ్మల్ని సేఫ్ గా ఢిల్లీకి తీసుకుని వెళ్తాను. నాకు హిందీ కూడా చాలా బాగా వచ్చు. ఏదైతే అదైంది. మా అమ్మకంతా నిజం చెప్పేద్దాం. చెప్పకపోతే ముందు ముందు ఇంకా పెద్ద సమస్యలు వస్తాయి. నిజం తెలిస్తే ఆ గుండె తట్టుకోగలదా? ఎలాగో మావయ్యని కాపాడుకోలేకపోయాం, కనీసం అత్తయ్యనైనా కాపాడుకోవాలి కదా. ఏం మాట్లాడుతున్నావు సింధు? ఆయనకేదైనా జరిగిందా? ఆయనకేదైనా జరిగిందా?